9వ తరగతి తెలుగు ఉపవాచకం. స్వామి వివేకానంద. స్వరం సమ్మెట ఉమాదేవి. భారతీయ ధర్మం అన్ని మతాలని అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలేనని, అవన్నీ భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాలని స్వామీజీ చెప్పాడు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదని, నా మతమే గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటి వారని స్వామీజీ తెలిపాడు. మిగతా వక్తలు తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపించాడు. సదస్సులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. బాల నరేన్. ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం వినపడింది. ఏమయ్యుంటుందబ్బా అని చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకుపోతున్నది. ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెడుతుంది. దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది. దాని నుండి దూరంగా వెళ్లడానికేమో అన్నట్టుగా పరిగెడుతున్నది. బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా కూర్చుని ఉండడానికి ప్రయత్నిస్తున్నది. బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. ఎవరూ ఆవిడకి సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఇదంతా ఆ బాలుడు చూశాడు. సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి పరిగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు. జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రెపు కళ్ళెం చేజిక్కించుకొని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు. ఆ మహిళ ప్రాణం నిలిచింది. అందరూ ఆ బాలుడి సాహసాన్ని మెచ్చుకున్నారు. ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది. ఎవరి పిల్లవాడు? అతడి పేరు నరేంద్రనాథ్. అందరూ నరేన్ అని పిలిచేవారు. అతడే తర్వాతి కాలంలో విశ్వవిఖ్యాతి నొంది సింహ సదృశ్యమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద స్వామి. ఈయన జన్మదినమైన జనవరి 12వ తేదీనే మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. నరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్తా మంచి పేరున్న వకీలు. ఎంతో చదువుకున్నవాడు. అందరి గౌరవాన్ని పొందేవాడు. తల్లి భువనేశ్వరీదేవి. రూపంలోనూ ప్రవర్తనలోనూ ఒక రాణివలే ఉండేది. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు, గౌరవించేవారు. మన నరేన్ అల్లరి పిల్లవాడు. ఈ గడుసరిని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది. అతడిని చూసుకోవటానికి 2 నౌకర్లను పెట్టవలసి వచ్చింది. కాని ఎట్లాగో ఒక ఉపాయం కనుక్కున్నది. నరేన్ అల్లరి బాగా మితిమిరిపోయినప్పుడు శివశివా అంటూ నెత్తిమీద చల్లని నీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. లేదా, ఏయ్, ఇట్లా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి మళ్లీ రానివ్వడు అనగానే చల్లబడిపోయేవాడు. తన పతకాలేవి పారనప్పుడు ఆ తల్లికి పాపం ఈ 2 చివరి అస్త్రాలు. బాలనరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. తల్లి భాగవత, రామాయణ, మహాభారతాల్లోని కథలన్నీ చక్కగా కళ్లకు కట్టినట్టుగా చెప్పేది. ముఖ్యంగా శ్రీరాముడి కథంటే నరేంద్రుడికి పంచ ప్రాణాలు. మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామాయణమంటే ఎంత ప్రేమ! హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుడిని చూడడానికై తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఆహా, ఎంత విశ్వాసం!
పాఠశాలల్లో, ఆటల మైదానంలో 6 ఏళ్ల వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేవాడు. చదవటం, రాయటం చాలా త్వరగా నేర్చుకున్నాడు. అతడి జ్ఞాపక శక్తి అమోఘం. ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పటంతోనే నేర్చుకునేవాడు. మళ్ళా అప్పచెప్పగలిగేవాడు. 7 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అతడిని ఈశ్వరచంద్ విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. నరేంద్రుడి తెలివితేటలు, చురుకుదనము, ఎప్పుడూ చిరునవ్వు చిందించే ముఖము, అన్నిటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం వల్ల అనతి కాలంలోనే తోటి బాలురందరికీ నాయకుడైపోయాడు. ఆటలంటే ప్రాణం. అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్సును ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు. పరుగులు తీయటం, కుస్తీ పట్టటం, బాక్సింగు, గోలీ ఆటలు, కప్పగంతులు, ఒకటేమిటి ఉన్న ఆటలన్నీ ఆడేవాడు. కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు. రోజుకో లాగు చినిగిపోయేది. 2 రోజులకొక కొత్త దెబ్బ తగిలేది. బాధ తల్లికే కాని బాలుడు మాత్రం మళ్లీ చిచ్చరపిడుగే. ఒకసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడుండగానే ఇతర బాలులతో ముచ్చట్లు చెప్పటం, వారిని నవ్వించటం వంటివి చేసేవాడు. ఒకరోజు నరేంద్రుడు ఇతర స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండడం చూసి వాళ్ళని ఉపాధ్యాయుడు అప్పటి పాఠం అప్పచెప్పమన్నాడు. ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవ్వరూ ఆ పాఠం అప్పచెప్పలేకపోయారు. పాఠాన్ని ముందే చదివిన నరేన్ అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పాడు. ఉపాధ్యాయుడు ఎవరు మాట్లాడారని మళ్లీ అడిగాడు. అందరూ నరేన్ వైపు వేలు చూపారు. అది నమ్మలేక అంతా అబద్ధం చెప్పారని తలచి నరేన్ తప్ప అందరినీ బల్లలెక్కి నుంచోమన్నాడు. వారితో పాటు నరేంద్రుడు కూడా నిలబడ్డాడు. ఆశ్చర్యంగా ఉపాధ్యాయుడు నువ్వెందుకు నిలబడ్డావని అడిగితే, నేనే నిలబడాలి, ఎందుకంటే వీళ్లతో మాట్లాడుతున్న వాడిని నేనే అని సమాధానమిచ్చాడు. యువ నరేన్, మన కథానాయకుడు పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నమై ఆటలు ఆడటంపై మొగ్గు చూపించడం తగ్గించాడు. బడిలో బాగా చదువుతూ ఉండేవాడు. కాని వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాయ్పూర్కి బదిలీ అవడం వల్ల 2 ఏళ్లు చదువు ఆగిపోయింది. మళ్లీ తిరిగి బడిలో చేరేసరికి 3 ఏళ్ల చదువు 1 సంవత్సరంలో పూర్తి చేయవలసి వచ్చింది. పరీక్షలు దగ్గర పడుతూ ఉంటే నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు కష్టపడి ఇష్టపడి చదివేవాడు. చివరి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. ఆ సంవత్సరంలో తన పాఠశాల నుండి ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి అతడే. ఆ రోజుల్లో అదే గొప్ప. తర్వాత 1 సంవత్సరం ప్రెసిడెన్సీ కాలేజీలో, మరుసటి సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ కాలేజ్ అని పిలువబడే కళాశాలలో చేరాడు. ఈ కళాశాలలోని ఆచార్యులంతా యువ నరేంద్రుడి ప్రతిభా పాఠవాల్ని, ఆసక్తిని, ధారణాశక్తిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. దాదాపు 25 ఏళ్ల తన అనుభవంలో ఈ దేశంలో కాని పరాయి దేశాల్లో కాని ఇంతటి ప్రతిభ తానెక్కడా చూడలేదని ప్రిన్సిపల్ డబ్ల్యూడబ్ల్యూ హేస్టీ అనేవాడు. నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నో గ్రంథాలు చదివేవాడు. అతడు విద్యను ఆర్జించే ఒక నిజమైన విద్యార్థి. జ్ఞాన సముపార్జన అతడి లక్ష్యం కాని ఇతరుల కన్నా ఎక్కువ చదివేయాలి అనే తపన అతనిలో ఉండేది. అందుకే అంత చదివినా అతనికి కష్టమనిపించేది కాదు. పైగా ఆ చదువు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇచ్చేది. 1884లో బిఏ పట్టా కూడా పొందాడు. నలుగురితోనూ ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు జరపడంలో మక్కువ చూపేవాడు. ఒక్కోసారి పెద్దవారితోనూ తాత్విక చర్చలు చేసేవాడు. అతడి మేధా సంపత్తి, తర్కించగల శక్తి ముందు ఎవ్వరూ నిలవగలిగేవారు కాదు.
శ్రీరామకృష్ణులను కలవటం. ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి ఇష్టం. మతం బోధించే చాలా విషయాలలో అతడికి నమ్మకం పోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియటం లేదు. ఎంతో మంది మత పెద్దలనే వాళ్ల వద్దకి పోయినా ఏమీ ప్రయోజనం కలగలేదు. చివరికి 2-3 శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంస అని అందరూ కీర్తించే శ్రీరామకృష్ణుల వద్దకు వెళదామని నిశ్చయించుకున్నాడు. శ్రీరామకృష్ణును కలిస్తే తనకు సమాధానం దొరుకుతుందేమోనని ఆశతో నరేంద్రుడు 2-3 స్నేహితులతో కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు. తన సంశయాన్ని ప్రశ్న రూపంలో, అయ్యా, మీరు భగవంతుడిని చూశారా అని సూటిగా అడిగాడు. వెంటనే అంతే సూటిగా, ఏ తడబాటు లేకుండా, ఓ చూసినా, నిన్నిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను. కావాలంటే నీకు కూడా చూపించగలను. కాని నాయనా, భగవంతుడు కావాలని ఎవరు ఆరాటపడతారు? భార్యాపిల్లల కోసం, ధన సంపాదన కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. భగవంతుడి కోసం ఎవరు విలపిస్తారు? ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతతో విలపిస్తే ఆయన వారికి తప్పక దర్శనమిస్తాడు. ఇది నిజం, నా అనుభవం అని గుండెపై చేయి వేసుకొని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చాడు. నరేంద్రుడికి కొంతసేపు నోట మాట రాలేదు. నేను భగవంతుడిని చూశాను అని ధైర్యంగా చెప్పగలిగిన ధీరుడిని మొదటిసారి చూశాడు. గురు శిష్యులు. నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వద్దకి తరచూ వెళ్లడం ప్రారంభించాడు. శ్రీరామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకి ప్రతిరూపమని గ్రహించాడు. ఆయన ఏమి ఆలోచించేవాడో అదే చెప్పేవాడని, ఏం చెప్పేవాడో అదే చేసేవాడని పరీక్షించి తెలుసుకున్నాడు. వీటినన్నింటికీ మించి తనను తన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి శ్రీరామకృష్ణులని తెలుసుకొని ఆయన ప్రేమానురాగ శిక్షణలను మహాప్రసాదంగా స్వీకరించాడు. అలా సమయం గడుస్తుంది. 1884వ సంవత్సరం మొదట్లో నరేంద్రుని తండ్రి మరణించాడు. కాశీపూర్లో తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిన గాలిపటమైంది. మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీరామకృష్ణుల వారి పాద పద్మాల చెంత మాత్రమే. ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడొకడు. అప్పుడప్పుడు కుటుంబానికి కావలసిన చిన్న చిన్న పనులు చేయటానికి బయటకు వెళ్లినా ఎక్కువ కాలం కాశీపూర్లోనే గురువుకి సపర్యలు చేస్తూ గడిపేవాడు. ఎప్పటిలాగే శిష్యుల్లో నరేంద్రుడే నాయకుడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాల కోసం సమాయత్తపరుస్తున్నాడు. ఆయన ఇతర శిష్యుల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యతని నరేంద్రుడికి అప్పగించాడు. దేశ పర్యటన. స్వామీజీ అనే నరేంద్రుడు బారానగర్ మఠంలో 2 ఏళ్లు నివసించారు. హిందూ సన్యాసుల సంప్రదాయం ప్రకారం ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలోని తీర్థయాత్రలకని ఒక్కొక్కరుగా బయలుదేరారు. స్వామీజీ ఇక ఉండలేక 1888లో కాశీకి ప్రయాణమయ్యాడు. కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్తుంటే దారిలో ఒక కోతుల గుంపు కనిపించింది. అవి ఆయన వైపు తిరిగి పరిగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో స్వామీజీ వెనుతిరిగి చిన్నగా పరిగెత్తనారంభించాడు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ పరిగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, ఆగు, వెనుతిరిగి ఆ జంతువులను ఎదుర్కో
అని గట్టిగా అరిచాడు. స్వామీజీ ఆగి వెనక్కి తిరగగానే కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామీజీ 2-3 అడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి. తరువాతి కాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠమని, ఆ కోతుల్లాగే కష్టాలు మనల్ని వెన్నాడుతున్నాయని, ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడు అవే పారిపోతాయని బోధించాడు. 1890లో మళ్లీ యాత్రలకు బయలుదేరి ఎన్నో ఏళ్ల దాకా వెనక్కి రాలేదు. ఒక సోదర సన్యాసితో కాశీలోనూ హిమాలయ ప్రాంతాల్లోనూ తిరిగాడు. ఈ పర్యటనలలో స్వామీజీకి ఎన్నో అనుభవాలు ఎదురైనాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. చాలాసార్లు ఆయనకి ఎన్నో రోజులు తినడానికి ఏమీ ఉండేది కాదు. చాలా రాత్రులు ఆయనకి ఆకలి బడలికలే స్నేహితులుగా ఉండేవి. అప్పుడొక అద్భుతం జరిగింది. ఒక మిఠాయి కొట్టు యజమాని వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంటనే తెచ్చిన భోజన పొట్లాన్ని చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ, ఎవరు నాయనా నీవు? నేను నిన్నెరగనే పొరపడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాను అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్న పీట వేసి భోజనం ఒక ఆకు మీదికి మారుస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్ముల్నే. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తినే నిద్రిస్తున్నావా? లేచి అతనికి భోజనం పెట్టు, వెళ్ళు అని ఆజ్ఞాపించాడండి. ఆహా, ఏమి నా భాగ్యం! మీ వల్లనే నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలిరువురిది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం! ఒక్కసారి చూస్తే చాలు, ఎవరూ మర్చిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామి. దయచేసి వేడి చల్లారకముందే ఆరగించండి. చల్లని నీళ్లు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జలజలా నీరు కారింది. ఏ అభయహస్తమైతే తన జీవితమంతా ఆయన్ని కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తమిది. ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితమంటే భగవంతుడి ఒడిలో వసించడమని అర్థమైంది. అశ్రునయనాలతో లేచివచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు. ఇలాంటి ఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి. స్వామీజీ ఎన్నోసార్లు తన కోసం తాను కొన్ని నియమాలు పెట్టుకునేవాడు. ఎవరైనా పిలిచి ఆపితే తప్ప ఆగకుండా యాత్ర సాగిస్తూనే ఉండాలని, ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకోకూడదని, ఇలాంటి కఠిన నియమాలెన్నో పాటించేవాడు. స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథాలు తప్ప ఇంకేమీ ఉండేవి కాదు. ఇలా పర్యటిస్తూనే తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నాడు. 3 సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయం సందర్శించాక సముద్రంలో అల్లంత దూరంలో కనిపిస్తున్న ఒక పెద్ద శిలని చూశాడు స్వామీజీ. ఆ శిల దాకా పడవలో వెళ్లడానికి స్వామీజీ దగ్గర డబ్బులు లేవు. ఎవరు నా మాతృభూమిని అంధకారం నుంచి మేలుకొల్పుతారు? ఈ దేశ ప్రజల అలసత్వాన్ని, అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మళ్లీ దాని పూర్వవైభవాన్ని తీసుకురావటం ఎట్లా? ఇన్ని ప్రశ్నలు, ఇంత ఆవేదన మనసులో ఉవ్వెత్తున లేచి చేసే అల్లకల్లోల ముందు ఎదుట ఉన్న 3 సముద్రాల అలల జోరు లెక్కలోకి రానిదై స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నాడు. అమెరికా దేశంలో సకల మతాల మహాసభ ఒకటి జరగబోతున్నదని అంతకుముందు ఎక్కడో విన్నాడు స్వామీజీ. ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయడానికి నిశ్చయించుకున్నాడు. స్వామీజీ మద్రాసుకు వెళ్లాడు.
అక్కడ కొంతమంది యువకులు ఆయన ప్రణాళిక విని సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. ఖేత్రి మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని కెనడాకు వెళ్లే ఒక ఓడలో ప్రథమ శ్రేణి టిక్కెట్ కొనిచ్చాడు. ఆయన స్వామీజీకి మంచి కాషాయ వస్త్రాలు బహుకరించి వివేకానంద అనే నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. స్వామీజీ ఈ విధంగా వివేకానంద స్వామి అయ్యాడు. వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31వ తారీఖున అమెరికాకు బయలుదేరాడు. ఓడ దారిలో సిలోను, సింగపూరు, హాంకాంగ్, చైనా, జపాన్లలోని రేవులలో ఆగింది. స్వామీజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తిగా గమనించేవాడు. కొన్నాళ్లకు ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది. స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్లాడు. రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామీజీతో మాట్లాడింది. స్వామీజీ ప్రతిభా పాండిత్యాలని, పవిత్రతని గమనించి తన చిరునామా ఇచ్చింది. జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నాడు. అదొక చిత్రమైన కొత్త ప్రపంచం. అక్కడి భవంతులు, రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, యంత్రాలు, కర్మాగారపు తయారీలు, కళలు మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయాడు. కొన్ని రోజుల తర్వాత స్వామీజీకి కొన్ని విషయాలు తెలిశాయి. ఏ విశ్వమత మహాసభలకై ఆయన వచ్చాడో అవి సెప్టెంబర్ మాసం మధ్యలో కాని మొదలు కావు అని. అంతేగాక తన వద్ద కావలసిన ధృవపత్రాలేవీ లేనందువల్ల ఆయన వాటిలో వక్తగా పాల్గొనడం కుదరదని, పత్రాలు ఒకవేళ ఉన్నా వక్తలను అంగీకరించే సమయం మించిపోయిందని తెలుసుకున్నాడు. ఇంకొక సమస్య ఏమిటంటే షికాగో ధనవంతుల నగరం. అక్కడి ధరలకు తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుకు కొంతనే లేదని, ఇంకొన్నాళ్లలో డబ్బులన్నీ ఖర్చయిపోయి పస్తులుండవలసిందేనని అర్థమైంది. బోస్టన్ వంటి చోటైతే తక్కువ ఖర్చుతో జీవించవచ్చని ఎవరో చెప్పగా సాన్బోర్న్ ఆహ్వానం కూడా గుర్తుకు వచ్చి ఆ పట్టణానికి ప్రయాణమయ్యాడు. ఆవిడ ఇంట్లో ఉండగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన జేహెచ్ రైట్ అనే వ్యక్తితో పరిచయమైంది స్వామీజీకి. శాస్త్రీయమైన, తాత్వికమైన విషయాలెన్నో చర్చించుకున్నారు వాళ్ళు. ప్రొఫెసర్ గారు స్వామీజీ పాండిత్యాన్ని చూసి జరగబోయే విశ్వమత మహాసభల్లో హైందవ ధర్మానికి ప్రాతినిధ్యం వహించవలసిందిగా ఆయనను కోరాడు. స్వామీజీ తాను వచ్చింది అందుకేనని, కాని తన వెంట ఏ ధృవపత్రాలు లేవని, అందువల్ల సభలో పాల్గొనడం కుదరదని విన్నానని తెలిపాడు. అది విని విస్తుపోయిన ఆ అమెరికా పండితుడు, స్వామి, మిమ్మల్ని ధృవపత్రాలు అడగటమంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగటమే అని జవాబిచ్చాడు. అంతేకాక షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి ఒక ధృవపత్రం రాస్తూ ప్రొఫెసర్ గారు, ఈ వ్యక్తి మేధస్సు, పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అని పరిచయం చేశాడు. షికాగో వరకు ఒక టిక్కెట్ కూడా కొని ఇచ్చిండు ప్రొఫెసర్. దైవ సంకల్పం ఎంత బలమైందో చూసి స్వామీజీ ఆనందించాడు. షికాగో చేరి చూసుకునేసరికి ఆ కమిటీ చిరునామా ఎక్కడో పడిపోయిందని అర్థమైంది స్వామీజీకి. అంత మహానగరంలో ఎక్కడికి పోవాలి? అప్పటికే చాలా అలసటగా ఉంది. మరో చోటు దొరక్క కనిపించిన ఒక పెద్ద ఖాళీ డబ్బాలో రాత్రి గడిపాడు. పొద్దున్నే లేచి ఒక వీధిలో నడుస్తూ తన సన్యాస సంప్రదాయ ప్రకారం ఆహారం కోసం యాచించాడు. అక్కడి ఇళ్ళు చాలా పెద్దవి, ధనవంతులువి. కాని అందరూ ఆయన్ని చీకొట్టారు. పనివారు కూడా అవమానించారు. పాశ్చాత్యంలో భిక్షాటన చేయటం గర్హనీయం కదా. ఇక ఏం చెయ్యాలే? భగవంతుడే కనుక నన్నిక్కడికి తీసుకువస్తే ఆయనే నాకేదో దారి చూపిస్తాడులే అనుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడే ఒక ఇంటి తలుపు తెరుచుకొని ఒక మహిళ సూటిగా స్వామీజీ వద్దకు వచ్చింది.
మీరు విశ్వమత మహాసభలకు వచ్చినవారా? చూస్తే భారతీయ సన్యాసిలా ఉన్నారు అని అడిగింది. స్వామీజీ కథ విని ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవంతో చూసుకుంది ఆ తల్లి. ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూ హేల్. తరువాత ఆ కుటుంబమంతా స్వామీజీకి జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ సోమవారం నాడు విశ్వమత మహాసభలు మొదలయ్యాయి. కొలంబస్ హాల్ అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి. స్వామీజీకి అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కలిగింది. అందరూ పుటల కొద్దీ రాసుకొని చదివేస్తున్నారు. మరి స్వామీజీ మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకనే వచ్చాడు. సభాధ్యక్షుడు 2-3 సార్లు మాట్లాడమంటే ఇప్పుడు కాదు తర్వాత అని తోసిపుచ్చాడు. సాయంత్రం ఇక అడగకుండానే స్వామివారి పేరుని పిలిచేసరికి లేచి సరస్వతీదేవిని తలుచుకొని శ్రావ్యమైన ఆయన కంఠంతోనూ అంతకంటే మధురము పరమ పవిత్రము అయిన ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనతోనూ నా అమెరికా దేశ సోదరీమణులారా అని మొదలుపెట్టాడు. దాంతో ఆ జనసముద్రమంతా ఒక్కసారిగా లేచి నిలబడి కమ్మని ఆ పిలుపునకు, తమ ముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకు, ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికి తమకు తెలియకుండానే పులకించిపోయి కరతలాధ్వనుల వర్షం కురిపించింది. ఉపన్యాసపు ఆరంభంలోనే అందిన ఆ అపూర్వ అభినందన 3 నిమిషాల పాటు సాగింది. మధ్యలో స్వామివారు మళ్లీ మాట్లాడడానికి చేసిన 2-3 ప్రయత్నాలు విఫలమే అయ్యాయి. అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించిండు. భారతీయ ధర్మం అన్ని మతాలను అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలేనని, మతాలన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలని స్వామీజీ చెప్పాడు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదని, నా మతమే గొప్పది, నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పల వంటి వారని స్వామీజీ తెలిపాడు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపించాడు. సభ్యులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది. రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. పత్రికలన్నీ స్వామీజీని వేణోళ్ల పొగిడాయి. భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టటం. కొన్నాళ్ల తర్వాత స్వామీజీ భారతదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. వచ్చే ముందు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని ఇలా అడిగిండు: స్వామి, 4 ఏళ్లు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యంలో గడిపి పేదరికంతో ఉన్న భారతదేశానికి వెళ్తున్నారు, ఏమనిపిస్తుంది? స్వామీజీ ఇట్లా సమాధానమిచ్చాడు: నేనిక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని. ఇప్పుడు నా దేశపు గాలి, నీరు, ధూళి కూడా నాకు పవిత్రము, పూజనీయము అయ్యాయి. నా మాతృదేశం ఇప్పుడు నాకో మహాతీర్థస్థానం. స్వామీజీ తిరిగి రావటం భారతదేశపు జవసత్వాలు తిరిగి రావటమే అయ్యింది. అప్పటికే వివేకానంద స్వామి అంటే తెలియని వారు భారతదేశంలో లేరు. 1997 జనవరి 15వ తారీఖున ఓడ అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కొలంబో చేరింది. మళ్లీ తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ మనస్సు ఆనందంతో పొంగిపోయింది. స్వామీజీకి స్వాగతం పలకడానికి భారతదేశ ప్రజలు చేసిన స్వాగత సన్నాహాల గురించి వారికి తెలియదు. ఆయన్ని స్వాగతించడానికి అన్ని నగరాల్లోనూ స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి. వార్తాపత్రికలు ఎన్నో సంపాదకీయాలు రాశాయి. తర్వాత స్వామీజీ స్టీమర్లో భారతదేశపు ప్రధాన భూమికి వచ్చి పంబన్ అనే గ్రామంలో దిగబోయాడు. రామనాడుకి రాజైన భాస్కర సేతుపతి స్వామీజీకి ఎదురు వెళ్లి ఆయన ముందు మోకాళ్లపై కూర్చొని మొదట
తన తలపై కాలు మోపి తరువాత భారత భూమిపై దిగమని శిరస్సు వంచి ప్రార్థించాడు. స్వామీజీ అందుకు సున్నితంగా నిరాకరించాడు. స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చుండబెట్టాడు. శరీరాన్ని త్యజించటం. వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. స్వామీజీ ఎక్కువ కాలం జీవించదలుచుకోలేదు. ఎన్నోసార్లు తన శిష్యులకి, స్నేహితులకి తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలివేయబోతున్నట్టు పరోక్షంగా చెప్పాడు. కాని ఎవరూ ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు. నేను 40 చూడను అని జోసెఫిన్ మక్లెౌడ్ అనే స్నేహితురాలితో స్వామీజీ స్పష్టంగా చెప్పాడు. తన అంతిమ దినానికి వారం రోజుల ముందు ఒక శిష్యుడిని పిలిపించుకొని పంచాంగం చదవమన్నాడు. అది 1902 జూలై 4వ రోజు. ఆ రోజు స్వామి పొద్దున్న శ్రీరామకృష్ణుల మందిరానికి వెళ్లి తన అలవాటుకి భిన్నంగా అన్ని కిటికీ తలుపులు మూసుకుని 3 గంటల సేపు గాఢ ధ్యానంలో గడిపాడు. తర్వాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం చేశాడు. సంధ్యా సమయం. శ్రీరామకృష్ణులకి ఆ రాత్రి సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది. స్వామీజీ తన గదికి వెళ్లి గంగకు అభిముఖంగా కూర్చుని ధ్యానముద్ర ధరించాడు. 1 గంట తర్వాత ఆయన మంచంపై పడుకున్నాడు. 2 సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చాడు. పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు. స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలివేశాడు. స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి, కష్టపడి పనిచేశాడు. ఆయన భౌతిక జీవితం ముగిసింది. కాని ఆయన పని కొనసాగుతూనే ఉంది. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని తన దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. వారంతా ఆ పిలుపు విన్నారు. భారతమాత మేల్కాంచింది. ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం దేశానికి స్వాతంత్రం రావటంతోనే కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.